our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవరీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 21కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కన్వర్ సరస్సు ఎక్కడ కలదు? బీహార్. ఆక్స్బౌ సరస్సుగా పిలువబడే ఈ సరస్సు మంచినీటి సరస్సు. గ్లోబల్ వార్మింగ్ వలన తన ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, జియోస్పేషియల్ వరల్డ్ ఫారమ్స్ లీడర్షిప్ అవార్డు 2024 ఏ సంస్థకు లభించింది? దీని ఆన్సర్ ఇన్స్పేస్కి లభించింది. ప్రస్తుతం ఇన్స్పేస్ సీఈఓగా పవన్ గోయింకా ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన అంబాజీ వైట్ మార్బుల్కి భౌగోళిక గుర్తింపు లభించింది? గుజరాత్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా నింగిలోకి వెళ్ళిన మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా ఎవరు అవార్డు సాధించారు? దీని ఆన్సర్ గోపీచంద్ తోటకూర. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ ప్రాంతానికి చెందినవారు. వివరణ, బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి ఈయన సురక్షితంగా తిరిగి వచ్చారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. నెక్స్ట్, బ్లూ ఆరిజిన్ యొక్క స్థాపించిన వారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, క్రొయేషియా దేశానికి మూడోసారి ప్రధానమంత్రికి ఎవరు ఎన్నికయ్యారు? దీని ఆన్సర్ ఆండ్రిజ్ ప్లెన్కోవిక్. అలాగే క్రొయేషియా దేశ అధ్యక్షుడిగా జోలన్ మిల్నోవిక్ ఉన్నారు. క్రొయేషియా దేశ రాజధాని జాగ్రెబ్. ఆరవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన టెఫ్లాన్ పోతతో పూసిన వంట పాత్రలకు ఆ పోత చెరిగిపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అని ఎక్కువ వార్తల్లో నిలిచింది ఈ విషయం. దీనికి కారణమైన టెఫ్లాన్ యొక్క రసాయనిక నామం టెట్రాఫ్లోరా ఎథిలిన్. ఏడవ ప్రశ్న, భారతీయ పరిశ్రమల సమాఖ్యకి జాతీయ అధ్యక్షుడికి ఎవరు ఎన్నికయ్యారు? దీని ఆన్సర్ సంజీవ్ పురి. ఉపాధ్యక్షుడు ఆర్ ముకుందన్. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, మన మెదడులో ఏం ఆలోచిస్తున్నామో అక్షర రూపంలో కనిపించేలా చేసే నూతన సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారు? దీనికి ఆన్సర్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. ఇది అమెరికాలో ఉంది. ఇది మోగవారికి చాలా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలియజేశారు. తొమ్మిదవ ప్రశ్న, ఇటీవల మరణించిన నారాయణ్ వఘల్ ఏ రంగంలో ప్రసిద్ధి? దీనికి ఆన్సర్ బ్యాంకింగ్. ఈయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఈయన ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఎల్లోరా కప్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన ఏ క్రీడాకారులు స్వర్ణ పతకాన్ని మరియు వివిధ పతకాలను గెలుచుకున్నారు? దీని ఆన్సర్, ఈ టోర్నమెంట్ కజకిస్తాన్లో జరిగింది. మనకి స్వర్ణ పతకాన్ని 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ గెలుపొందారు. అలాగే 48 కేజీల విభాగంలో మీనాక్షి కూడా స్వర్ణ పతకాన్ని సాధించారు. అలాగే 60 కేజీల విభాగంలో మనీషా రజత పతకాన్ని, 50 కేజీల విభాగంలో అనామిక రజత పతకాన్ని సాధించారు. మొత్తంగా భారత్కు ఈ టోర్నమెంట్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు మరియు 8 కాంస్య పతకాలను భారత్ సాధించింది. ఓకే గైస్, ఈరోజు సంబంధించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.